పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 28వ అధ్యాయం చదువుకుందాం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. దేశస్థులు దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గల వారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవానితో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమిట్టిదైనది గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభం చేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కర్ణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయం కలుగుట మహాఘనతకు కారణం. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యం భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఏలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు. వివేకం లేనివాడై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషం కట్టుకొనినవాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ఎవరునూ అట్టివానిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోను. తన పొలము సేద్యం చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతింత కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహం కాదనుకొనువాడు నశింపజేయువానికి జతగాడు. పేరాస గలవాడు కలహమును రేపును. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకును. బీదలకిచ్చువానికి లేమి కలగదు. కన్నులు మూసుకొను వానికి బహుశాపములు కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు. వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.